నేను క్వశ్చన్ అడగాలి, మీరు ఆన్సర్ చేస్తారు అంతే. ఓకే, ఇప్పుడు అండ్ ప్రియా గారిని అర్చన గారిని ఫేమ్ కోసం పెట్టుకున్నారా? వాళ్ళు మూవీలో ఉంటే హిట్ అవుతుంది మూవీ అని. వాళ్ళు మూవీలో ఉంటే ఖచ్చితంగా ప్లస్ అయ్యి హిట్ అవుతుంది అనేది మాత్రం పెట్టుకున్నాం. ఓకే, పెట్టుకున్నాం, అది డౌటే లేదు అందులో డౌటే లేదు. సో మీది ఇప్పుడు ఫస్ట్ మూవీ అండ్ డిఫరెంట్ స్టోరీ. సో అండ్ అందులో చూసుకుంటే రౌడీస్ని బుక్ చేసుకోవడం, ఇందాక మీరు కూడా అన్నారు. సో రౌడీస్ని బుక్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది అసలు? కాన్సెప్ట్ ఎవరిది అంటే ఎవరు క్రియేట్ చేశారు స్టోరీని? స్టోరీ క్రియేట్ చేసింది నేనే. ఓకే, సో నేనే డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసిన స్టోరీ అన్నమాట సినిమా. అంటే ఇప్పుడు జనాలకు కూడా మీరు రౌడీలను బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారా? అంటే ఇప్పుడు ఒక సైకో థ్రిల్లర్ సినిమా చూపిస్తారు, అందులో కిల్లింగ్ ఉంటుంది, చంపేయమని చెప్పినట్ట కాదు కదా, చంపేయమని చెప్పినట్టు కాదు. కొన్ని మనం మూవీస్ చూసుకుంటే కొన్ని జరిగిన స్టోరీస్ ని తీస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద సినిమా చూసిన తర్వాత దాంట్లో ఒక మెసేజ్ ఉంటది. మీరు రౌడీలు యాప్ లో బుక్ చేసుకున్నంత మాత్రం క్రైమ్ పెరిగిపోద్దని మీరు చెప్పొద్దు. మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది దాంట్లో. ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా మూవీ చూసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది మంచిదా పాజిటివా నెగిటివా అని పక్కన పెడితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకరిని చూసి ఒక దొంగని చూసి దొంగలాగా తయారవుతాడు, ఒక మంచి పర్సన్ని చూసి మంచి పర్సన్గా తయారవుతాడు. అలానే ఇప్పుడు మీ దాంట్లో చూసుకుంటే రౌడీలను బుక్ చేసుకునేది అది మెయిన్ పాయింట్, అదే కదా స్టోరీ మొత్తం అక్కడే తిరుగుతుంది. అంటే ఇప్పుడు బయట కూడా వాళ్ళు అలా ఆలోచించేలా చేసింది ఎవరు? మీరే కదా. సినిమా చూసారు? చూసాను, పుష్ప చూసాను. పుష్ప 2 చూసారా? చూసాను. మరి అందులో మరి పుష్ప 2లో అవును స్మగ్లింగ్ జరుగుతుంది, బయట జరుగుతుంది కాబట్టి మూవీలో చూపించారు. మరి ఇది మీది బయట జరుగుతుందా? బయట జరుగుతుందా అంటే ఫ్యూచర్ అంటే జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, న్యూస్ లో వచ్చింది, చూసాను నేను. ఓకే, కొన్ని న్యూస్ నేను చూసాను, దాని ఆధారంగా చేశాను. రౌడీస్ అని కాకుండా ఇల్లీగల్ వెపన్స్ అవి ఇవి యాప్ లో బుక్ చేసుకోవడము, అది ఇది సమ్ దొరకనివి కూడా యాప్ లో బుక్ చేసుకొని తీసుకోవడం, అలా చేస్తూ ఉంటారు. ఆయన కొత్త పాయింట్ అని అప్రిషియేట్ చేయాలి. కానీ మీరు దానివల్ల ఇదవుతుందా అలా అవుతుందా మీరు అడగడం అది మీ ఆలోచన. దానికి మిమ్మల్ని చూస్తే కొంచెం చాలా కూల్ గా అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని చూస్తేనే నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కోపం వస్తుందా? ఫైర్ వస్తుందా? నేను మంచిగా అడుగుతున్నాను, మీరేమో చాలా మంచిగా అడిగారు. మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని, మీకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చేయించారు అడిగారు. అంత మంచి క్వశ్చన్. నేను కూడా అంతే, ఇప్పుడు మీ మంచితనం చూసి నేను కూడా మంచితనం నేర్చుకోవాలని కొద్దిగా నేను కూడా మంచిగా మారుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎంత మీ నుండి ఫైర్ ఎక్స్పెక్ట్ చేసిందో అంతగా డబల్ వచ్చిందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు జనాలకు తెలియాలి కదా, ఇప్పుడు నేను ఒక్కదాన్ని అనుకుంటే సరిపోదు కదా. సో వాళ్ళ క్వశ్చన్స్ కూడా నేనే అడుగుదామనేసి ఇక్కడ కూర్చున్నాను. సో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? కావాలని రెచ్చగొట్టి మా దగ్గర కోపం తెప్పించి కోపడతారా లేదా అని ట్రై చేశారు. అంతే కదా మరి, మీతో నాకేం కోపాలు ఉంటాయి? కానీ మామూలు విషయం కాదు. అలా చిన్న చిన్నటికి రియాక్ట్ అయ్యేవాడైతే భరత కృష్ణ ఇలాంటి సినిమా తీసి ఉండేవాడు కాదు. సో మీ మూవీ అయితే జనాలకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, అంతే కదా. మీరు రెచ్చగొట్టి మా దగ్గర నుంచి పాయింట్ లాగుదామని మీరు ట్రై చేశారు. మరి నేను మంచిగా అడిగితే మీరు చెప్పట్లేదు, రెచ్చగొడితేనే ఆన్సర్ వస్తుంది కదా అని నేను రెచ్చగొట్టాను. ఓకే, థ్యాంక్ యూ. రెచ్చగొట్టారు అన్నారు కానీ నేనైతే రెచ్చిపోయానని చెప్పి మాత్రం రేపు ఏమి ఎక్కడ ఇవ్వద్దు, ఎందుకంటే నేను చాలా ట్రై చేస్తే కూల్గా ఉండడానికి. మేము కూడా కూల్గానే ఆన్సర్ ఇచ్చాను. అద్దండి, మీరు కూల్ గా ఆన్సర్ ఇచ్చానని మాత్రం చెప్పొద్దు. ఫైట్ మాస్టర్ అంటే ఫైర్ బ్రాండ్ కదండి, ఉంటది ఆ మాత్రం ఫైర్. ఆ ఫైర్ ఇక్కడ కనిపించింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? మార్చ్ గానీ ఏప్రిల్ గానీ రిలీజ్ అవుతుంది. జాన్ లో ట్రైలర్ ఉంటుంది, చాలా మంది అడుగుతున్నారు ఆ వీడియో ఎలా వచ్చింది, అవుట్పుట్ ఎలా వచ్చింది అని. చాలా బాగా వచ్చింది, ట్రైలర్ లో ఉంటుంది, అది జాన్ లో రిలీజ్ చేస్తాం ట్రైలర్ తో. సో మీకు ఆల్ ద బెస్ట్, ఫస్ట్ మూవీ సక్సెస్ అవ్వాలి. సో అండ్ ఇలానే మాకు కొత్త కొత్త స్టోరీస్ని ఇంట్రడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.